మోసం చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి కార్మికుడు ఈరోజు 1,00,000 చిల్లర పనిచేసిన కార్మికులందరూ వారి వారి యొక్క కష్టాన్ని ఆదమర్చి సింగరేణి ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వెలుగునిచ్చిన ఘనత సింగరేణి కార్మికులది. అలాంటి కార్మికులు ఇక్కడ పనిచేసే వ్యక్తులు రిటైర్డ్ అయ్యి మానసికంగా అంగవైకల్యంగా రకరకాల బాధలతోటి ఇబ్బంది పడి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సింగరేణి మేనేజ్మెంట్ ఎలాంటి పని కూడా చేయడం లేదు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సింగరేణి పేరిట మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కనీసం మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ప్రతి కార్మికుని కోటర్కు కరెంటు కావాలి. ఈరోజు 200 యూనిట్లు సింగరేణి గవర్నమెంట్కు ఫ్రీ ఇచ్చేటప్పుడు సింగరేణి పనిలో పనిచేసిన ప్రతి కార్మికుడికి పూర్తిగా ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి. కరెంటు ప్యూర్గా ఇవ్వాలి. అలాగే వాటర్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలి. ఈరోజు కరెంటు తీయడం వల్ల కుక్కల మీద రాత్రి కరెంటు తీయడం వల్ల పాములు తేళ్లతోటి నానా అవస్థలకు గురి అవుతారు. ఈరోజు ప్రభుత్వం ఆల్రెడీ గవర్నమెంట్ దోమలతోటి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. డెంగ్యూ వ్యాధులతోటి ఇబ్బందులు పడుతున్న ప్రజలని మా ప్రయత్నం ముందుకు చేస్తుంటే ఈరోజు సింగరేణి టోటల్ తీయడం అనేది జరుగుతుంది. దయచేసి కార్మికుల ఐక్యత, ప్రజల ఐక్యతని తురగొనద్దు. దయచేసి వెంటనే పవరు, కరెంటు, నీళ్లు, రోడ్డు ఫెస్టివల్ కార్మికులకు అందరు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.